ఓకే సార్. అస్సలు ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదొక చర్చ నడుస్తుంది సార్. అసలు స్వరూపానంద స్వామికి రిషికొండ ప్యాలెస్‌కి సంబంధం ఏంటి సార్? ఓకే. ఒక మంచి అంశాన్ని ఈరోజు డిబేట్ తీసుకొచ్చారు మళ్ళొకసారి. రాజ్ న్యూస్ వారికి మీకు కూడా అభినందనలు. గతంలో ఈ అంశం పైన రాజ్ న్యూస్ చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన నేపథ్యం. ఇప్పుడు ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మళ్ళీ ఇప్పుడు చర్చించడం కూడా ఒక సమయోచితమైనటువంటి చర్చ అని భావిస్తున్నా. ముఖ్యంగా స్వామీజీలు హిందూ ధార్మిక వాతావరణాన్ని కాపాడటం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రజలు ధార్మికంగా ఏ రకంగా జీవించాలి అంటే కోరికలు లేకుంటే డబ్బులు పదవులు వీటిలో పడి కొట్లాడేటువంటి సాధారణ ప్రజానీకానికి ఒక దిశ చూపించాల్సినటువంటి స్వామీజీలే పలువురు ఈరోజు ఈ అధికారము, ముఖ్యమంత్రులు, పార్టీలు అండలు వాళ్ళకి మద్దతుగా బహిరంగంగా రాజకీయ వ్యాఖ్యలు, ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా తీవ్రంగా అభ్యంతరకరమైన విషయం. ఎందుకంటే సహజంగానే హిందూ సమాజం ఇప్పటికే చాలా సమస్యలతో కొట్టుమిట్లాడుతోంది పక్క. వాటిని అటెండ్ కావాల్సింది పోయి ప్రజలను ఆ దిశగా మోటివేట్ చేయాల్సింది పోయి తామే స్వయంగా అంటే ముఖ్యంగా ఏదైతే స్వామీజీలు ఈరోజు ప్రజలని ఒక మోటివేషన్ అంటే కోరికలకు దూరంగా జీవించండి, స్వార్థానికి దూరంగా జీవించండి అని చెప్పాల్సినటువంటి సర్వసంగ పరిత్యాగులము, కాషాయం ధరించాము, జీవితంలో అన్నిటిని త్యాగం చేశాము, అన్ని కోరికల్ని జయించాము అని చెప్పుకునేటువంటి వాళ్ళే ఈరోజు ఈ రకమైనటువంటి అధికారులను వ్యామోహంలో పడి మంత్రులకి, ముఖ్యమంత్రులకి ఒత్తాసు పలుకుతూ వాళ్ళు కూడా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యానాలు కానీ కార్యకలాపాలు కానీ దీనివల్ల ఏమవుతుందంటే హిందూ ధర్మం అభాస్పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. సో దీనిపైన హిందూ సంఘాలుగా మేము అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నాం. ఈరోజు ఒక స్వరూపానంద స్వామి పేరుతో ఆయన ఒకటే కాదు, ఇంకా అనేక మంది స్వామీజీలు కూడా ఈరోజు 2 రాష్ట్రాల్లో హిందూ ధర్మం మొత్తాన్ని కూడా ప్రశ్నార్థకం చేసే విధంగా, ఇక జ్యోతిష్యుల గురించి అయితే చెప్పక్కర్లేదు, స్వామీజీలు కూడా ఆ స్థాయికి దిగజారిపోయి ఈ రకమైనటువంటి వ్యవహారం చేయడం అనేది ఖచ్చితంగా ఖండించదగ్గ అంశం. ఇప్పటికైనా ఆ పరిస్థితిలో మార్పు రావాలని మేము కోరుకుంటాం. ఓకే రవీంద్ర గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ చాలా వరకు ఈ భూములను స్వరూపానంద స్వామికి కట్టబెట్టాడనే ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. మరి దీని గురించి ఏం చెప్తారు? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవంగా ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, తెలంగాణలో కూడా ఈ విషయం పైన మన రాజ్ న్యూస్లో మన మీ పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు ఈ విషయంలో చాలా పెద్ద ఎత్తున మోటివేషన్ చేస్తున్నారు. ఎందుకంటే 2 ఎకరాల స్థలం ఈరోజు టీటీడీకి సంబంధించిన భూమి మరి స్వరూపానందేంద్ర గారికి శారదా పీఠం ఆశ్రమాన్ని కేటాయించారు ఆంధ్రప్రదేశ్లో. అట్ ది సేమ్ టైం ఇక్కడ అనేక రకాలైనటువంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదు అని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా మరి స్వరూపానంద గారిని తీసుకొచ్చి ఆయనకి ఇక్కడ తెలంగాణలో భూములు కట్టబెట్టే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కొత్త ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో ఏర్పడ్డాయో పార్టీలకు అతీతంగా ఈ అంశాలపైన ఖచ్చితంగా విచారణ చేయాలా. ఎక్కడెక్కడైతే వీళ్ళకి స్థలాలు అక్రమంగా కేటాయించారో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడే క్రమంలో వాటిని కూడా ఖచ్చితంగా ఆయా ధార్మిక సంస్థలకు కానీ ప్రభుత్వానికి కానీ చెందేటట్టుగానే చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం.